కడప నగర మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే అమిత్ భాషను కోరారు. తాము దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్షకు వారు మద్దతు తెలిపి తమ సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుల తీరు కారణంగా బురద జంగాలు తరతరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విధాలా వెనుకబడిన వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలియజేశారు. ముఖ్యంగా వీరి సంక్షేమానికి కాంక్షిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 84 అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. ఇప్పటికైనా పాలకులు నిర్లక్ష్యాన్ని వీడి బురద జంగాల సమస్యలను పరిష్కరించడంతో పాటు అన్ని అంశాలలో తగిన ప్రాధాన్యత కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు బురద జంగం కులస్తులు పాల్గొన్నారు. సంఘం కొన్ని ఏళ్లుగా దరిద్ర రేఖ కింద జీవిస్తున్నారు. నిజంగా వాళ్ళ కుల వృత్తి కనుమరుగేసి ఏ వృత్తి చేసుకోవాలో తెలియక వాళ్ళు రోడ్ల మీద వాళ్ళ బిడ్డలను కూడా తీసుకొని లాస్ట్కి అడుక్కునే పరిస్థితులు ఈరోజు ఆ కులం జీవిస్తుంది ఈ రాష్ట్రంలో. నిజంగా గతంలో బుడగజన సంఘం ఎస్సీ జాబితాలో ఉంది. గడిచిన 9 సంవత్సరాలుగా వాళ్ళ పుట్టిన బిడ్డల్ని ఏ సర్టిఫికేట్ కావాలో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కార్యాపాదన చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో 4 లక్షల బుడగ సంఘ సోదరుల పరిస్థితి ఏంటా, వాళ్ళ దీనం పరిహారం చేయాలని ఆలోచన వాళ్ళ పరిస్థితి ఏమని ఆలోచన చేయడం లేదు. ఈరోజు కొన్ని కుల సంఘాలు ఓట్ల కోసం ఓసీలు బీసీలు గెలుస్తాం, బీసీలు ఎస్టీలు గెలుస్తామని ఈ ప్రభుత్వం చెప్తుంది తప్ప ఈ సంఘం పరిస్థితి బుడజంగ సంఘం పరిస్థితిని వాళ్ళు రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు అనిపిస్తున్నారే. వాళ్ళ బిడ్డలు చదువుకునే ఏ కులవృత్తి లేదే, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ తరాలు ఏమి వాళ్ళు కనుమరుగైన పరిస్థితి అవుతుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఎస్సీలు చేసి వాళ్ళ బిడ్డలు కూడా మిగతా బిడ్డల్లాగా చదువుకునే పరిస్థితి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు. నిజంగా శక్తిశుద్ధుంది ఈ ప్రభుత్వానికి. ఎప్పుడు ఈ కులస్తుల్ని చెప్పిన కులాల కన్నా ఈ కులానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి చేయాల్సింది పోయి ఇంతవరకు చేయకపోతే వాళ్ళు పరిస్థితి ప్రభుత్వం ఇచ్చిందంటే ఈ ప్రభుత్వానికి ఇంతకన్నా సిగ్గు చేయడం పని ఏం లేదు. ఖచ్చితంగా ఈ కులానికి మంచి రోజులు ఉన్నాయి. ఆ మంచి రోజులని మా నాయకుడు జగన్మోహన్ ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యతలని ఈ కుల సోదరుని నేను ఎస్సీలో చేరుస్తాను, మీ బిడ్డలు నా బిడ్డలుగా చూసుకుంటాను, భవిష్యత్తులో మీ పోరాటం చేయండి, మీ పోరాటం మీరు పూర్తిగా మద్దతు ఇస్తామని తెలియజేయండి. ఆయన పిలుపుకి ఈరోజు నేను మా శాసనంలో అబ్జర్వ్ భాష కూడా వీళ్ళు సంపూర్ణంగా మా మద్దతు ఇస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళు పోరాటం చేసే వీళ్ళ హక్కుల దాంట్లో మా పార్టీ పూర్తిగా వీళ్ళకి మద్దతు ఇస్తాం. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సువర్ణ పరిపాలన మా నాయకుడు జగన్మోహన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మొదటి సంతకం వీళ్ళకే చేయిస్తాం కూడా నేను మా శాసనసభ్యులు తెలియజేసుకుంటున్నాం. వీళ్ళకి పూర్తిగా మా మద్దతు ఉండాలి. చేయడము వాళ్ళకు సంఘీభావం తెలపడానికి ఇవాళ నేను మరి మన కడప నగర మేయర్ సురేష్ బాబు గారు ఇక్కడికి రావడం వాళ్ళకు సంఘీభావం తెలపడం జరిగింది. మనకందరికి కూడా తెలుసు నిజంగా ఇవాళ వాళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళు గత కొన్ని ఏళ్లుగా కళను వృత్తిగా పెట్టుకొని జీవిస్తూ రావడం జరుగుతుంది. మరి ఇవాళ గతంలో 1976లో వాళ్లకు ఎస్సీలో చేర్చడం జరిగింది. మరి ఎస్సీలో కూడా 9వ షెడ్యూల్లో వాళ్లకు ఎస్సీలుగా గుర్తించడం జరిగింది. మరియు అప్పటి నుంచి వాళ్ళు ఎస్సీలో కొనసాగుతూ రావడం జరిగింది. మరి మధ్యలోనే మరి వాళ్లకు ఒక జీవో 144 తీసుకువచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బుడగజంగం వాళ్ళు లేరు, వాళ్లకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేదానికి వీలు పడదు అని ఒక జీవో తీసుకురావడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో ఆనాడు వీళ్ళందరూ కూడా కలిసి మన నాయకుడు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వద్ద కూడా వెళ్ళడం జరిగింది. మరి ఆయన వెంటనే స్పందించి ఖచ్చితంగా వీళ్లకు ఏదైతే 144 జీవో రద్దు చేయాలి అని కూడా ఆనాడు కమిషనర్ని కూడా పిలిచి చెప్పడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడము, దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అది పెడచెవిన పెట్టుకోకపోవడము, మరి ఇప్పుడుండే ప్రభుత్వం నిజంగా ఇవాళ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులానికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. కొందరికైతే ఓసీ నుంచి బీసీలో చేర్పిస్తామని చెప్పడం జరిగింది. మరి బీసీలో ఉండే వాళ్ళకందరికీ కూడా ఎస్సీలో చేరుస్తామని చెప్పడం జరిగింది. కొందరు బీసీలకు ఎస్టీలో చేరుస్తామని చెప్పడం జరిగింది. కానీ గత కొన్ని ఏళ్లుగా ఎస్సీలుగా ఉంటూ ఎస్సీ హోదాను అనుభవిస్తున్న వాళ్లకు ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ పిల్లలు
చదువు కోసం కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం. కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లె వద్ద